Dai banana baba say, 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 baba say, baba say, baba say, baba say, baba say, banana baba say, baba say, baba say, baba say, baba say, banana baba say, banana baba say, baba say, baba say, baba say, baba say, baba say, baba say. Super babu, ఇలా తయారు వచ్చే ఓహో నువ్వెక్కడ దొరికావురా? ఆశీర్వదించండి బనానా బాబా స్వామి. బనానా బాబా స్వామి నాకు కమలాంటి పండు వచ్చింది స్వామి. కమల పిల్లలు పుడతారు లేపు. నాకు ఆపరేషన్ అయిపోయింది స్వామి. తెలుసురా, పుట్టేది నీకు కాదు మీ ఆవిడికి. ఆ చిటికి వెళ్ళాలి. బాబా మీరు బనానా బాబా ఎలా అయ్యారు? మంచి ప్రశ్న వేసావు నాయన. ఆపిల్ పండు కిందకి వంగి పండుతుంది, దానిమ్మ పండు కిందకి వంగి పండుతుంది, ద్రాక్ష, కమల, ఆరెంజ్, మామిడి పండు అన్ని పళ్ళు కిందకి వంగే పండుతాయి. ఒక్క అరటి పండు మాత్రం పైనుంచి పైనే పండుతుంది. అందుకే నేను బనానా బాబానయ్యా. బాబా నాకు పెళ్ళై 10 ఏళ్ళయింది. ఇప్పటి వరకు పిల్లలు లేరు. దయచేసి నా కడుపునో కాయ కాసేలా అనుగ్రహించండి. బాధపడకు. ఇలాంటి పచ్చని అరటి చెట్టుని కౌగులించుకుని 3 రాత్రులు పడుకో. ఒక అరటి పండు ఏం కర్మ, గెల్లగెల్ల 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 కాస్తానే ఉంటాయి. సూపర్ సూపర్. ఏమంటావు? ఈ కాసాయి వేసుకుంటే కోరికలన్నీ బయటకు వస్తున్నాయంట బాబు. అయ్యో అమ్మా, ఈ సైకిల్ నేను దొక్కలేదు. అర్జెంట్ గా హోమం చేయాలి, నన్ను కొంచెం డ్రాప్ చేయవయ్యా. ఆగండి సార్, వెనక లేడీస్ ఉన్నారు, ఎలా ఎక్కుతారు? నా దగ్గర మంచి ఐడియా ఉంది సార్. సూపర్ సూపర్ బ్రదరు, ఎలా ఉంది నా ఐడియా? ఏదో యావరేజ్. బండికి ఇంజన్ లేదు, అంత స్లోగా వెళ్తున్నావు ఏంటి? అయ్యో, నేను గోకిన దానికి ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందా? అయితే గోకేవాడిని కాదే. అయ్యో కత్తి చూసావా? అయ్యో, నేను ఇచ్చింది తట్టుబడి తోడు ఇంతగా చేశాడు బా అమ్మ. జాగ్రత్తగా పని బాబు. అమ్మ సేఫ్. ఆశ్రమానికి ఇప్పుడు రాలేదా? అయిపోయారా? ఈ యుగంలో నేను చంపడానికి బొమ్మాయిని చూచాడు రా. దాని బ్యాక్గ్రౌండ్ బొమ్మాయి దాకా ఉందా? అమ్మో, ఈసారి ఫినిష్. బాబు చచ్చిపోతానే. సాగు తప్పదురా. ఇందాక మిస్ అయ్యావు, ఇప్పుడు మిస్ అవ్వరా. అమ్మా, ఇంతసేపు వీళ్ళు చేజింగ్ చేసింది నా కోసం కదా. అమ్మో, అనవసరంగా వీళ్ళని లిఫ్ట్ అడిగాను రా బాబు. దిగు సిను, దిగు. చూసారా, ఈ యుగంధర్కు భయపడి ఆడ అమ్మాయిని తిప్పేశాడు. ఆడలా కయ్యాన్ని కాలు తూగుతుంటే చూస్తే కూర్చుంటారంటరా. వెళ్ళి కూర్చోండి.
ఇంత దరిద్రంగా పోతున్నానేంటి? అమ్మా, ఆ పోయేదేదో బొంబాయి కలుపుల్లో పోయినా బాగుండేది. పబ్లిసిటీతో పాటు ఎక్స్గ్రేషియా కూడా వచ్చేది. యుగంధరా వెళ్తున్నా యుగంధర్. ఎక్కు తాకండి సింహ గారు, లివర్ బొక్క అడిపోద్ది. రేయ్ వద్దు వద్దు, నేను తాగుతుంటే నీ కళ్ళు చేతులు రెండే పని చెయ్యాలి. కాదని ఇంకేదైనా పని చేసిందో నెక్స్ట్ పెగ్గకు నువ్వు ఉండవు. శని పడితే 7 ఏళ్ళే, మీ తండ్రి కొడుకులు పడితే 8 ఏళ్ళు. నేను తాగుతుంటాను, నువ్వు చూస్తుండు. కాదంటే దబిడే దిబిడే. ఇంకో క్వార్టర్ చెప్పరా. సరిపోతుందా? ఏయ్! అమ్మ తోడు హాఫ్ లేపేస్తా. పచ్చి పులుసు ఏంటి సార్, మన వాళ్ళను కొట్టి మళ్ళీ వాడు జంప్ అయ్యాడా? కొట్టాడని కాదు, బైక్ తో సుమ్మును లేపేశాడు. బైక్ తో సుమోనా? మీ ఫోన్ అవుట్ గోయింగ్ ఉందా? అవునండి సార్, నా దగ్గర ఉంది. అలాగే. ఇదిగో నోకియా లుక్. సార్ నేను సార్ పచ్చి పులుసు మాట్లాడుతున్నాను. బైక్ తో సుమో లేకపోతా సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, లేకపోతాను సార్. ఎవరికి ఫోన్ చేశావు? వివి వినాయక్ సార్. చిటికేస్తే సుమో లేస్తే బైక్ తోటో లెక్క అన్నారు సార్. ఈ టెన్షన్ లో ఆయనకి ఫోన్ చేయడం అవసరమా? వినయ్ నాకు బాగా పరిచయం సార్. వినాయక చవితికి వాళ్ళ ఊరు చాగల్లో చాలా ప్రోగ్రాం ఇచ్చాను నేను. రే, నాకు తిక్క రేగిందంటే నిన్ను సుమలో కూర్చోపెట్టి పైకి లేపేస్తాను. ఇప్పుడే ఏం చేద్దామో చెప్పా. పుట్టలో ఉన్న పాము పాలు పోస్తే తాగేస్తుంది, గుడ్డేస్తే తినేస్తుంది, పొగబెడితే బయటకు వస్తుంది. వాడికి ఎక్కడ పొగబెడితే బయటకు వస్తాడో నాకు తెలుసు. ఎలా రప్పిస్తావు? క్లైమాక్స్ నేను ప్లాన్ చేస్తాను, మీరు నాతో పాటు తిరుపతి రండి. నేనెందుకు? సార్, లంకలో ఉంటే రావణుడి పవర్ ఎవరికి తెలవలేదు. లంక దాటి బయటకు వచ్చాక ఆయన పవర్ ఏంటో తెలిసింది. మీరు రంగంలోకి దిగితేనే మ్యాటర్ సెటిల్ అవుతుంది. దుర్గాదాస్ రేపే జైలు నుంచి బయటకు వస్తున్నాడు. అతను రాకముందే మనం వీడిని పట్టుకోవాలి. సరే, తిరుపతికి వెళ్దాం రా. పదా రా. విలన్స్ లాస్ట్ లో ఎందుకు చచ్చిపోతారు ఇప్పుడు నాకు అర్థమైంది. మేఘనా వచ్చి. ఇదిగోరామా, తిరుపతిలో ప్రోగ్రాం అయిపోయిన వెంటనే ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నీ మెల్ల తాళి కట్టేస్తానే. కళ్ళల్లో కసి ఉండాలి కానీ కన్నీళ్ళుండకూడదురా. ఆ శంకర్ గాడిక్కడ. సీనిగాడిలో ఇదే అంట సార్. ఎవరండి మీరు? పచ్చి పులుసు. ఎక్కడి నుంచి వచ్చాడు? మావయ్య నువ్వా? ఆయన మేకలాగా అరిచాడు, నువ్వు పిల్ల అరిచావండి. ఓహో, నీకు ఇన్ని కూతురు వచ్చా? ఆ శంకర్ గారికి కావాల్సిన అమ్మాయి సీనుగాడు తీసుకొచ్చాడు. మా సీనుగాడు అమ్మాయిని తీసుకొచ్చాడా? నా కాలర్ నిలబెట్టాడు. నిజం చెప్పవాడే ఎక్కడ? నాకు నిజంగా తెలియదు సార్. అబద్ధం, అబద్ధం మానవ గుణం. నీ మనసు అబద్ధం చెబుతోంది. అబద్ధం చెప్పడం నా గుణం. చెప్పిస్తా నిజం వీడితో. వీడిని బండెక్కిస్తా. ఎప్పుడొచ్చారు నాన్నగారు? ఇలాంటి విపత్కర పరిస్థితిలో మీ ఇంటికి వస్తాననుకోలేదమ్మా. ఏమైంది నాన్న? ఆ సీనుగాడు గురించి కొన్ని నిజాలు చెప్పించడానికి మీ ఆయన్ని తీసుకెళ్తున్నాను. ఒక్క నిమిషం నాన్న. ఓకే. రండి నాన్న. చిన్నప్పటి నుంచి నేను మీకు ఎదురొస్తే మీకంతా మంచిగా జరిగింది. వండర్ఫుల్. నాన్న, ఏంటమ్మా? ఆయన నిజం చెప్పకపోతే చెప్పకపోతే 4 తన్ని మరీ నిజం చెప్పించండి నాన్న. శభాష్, నా కూతురు అనిపించావమ్మా. బాగా అయింది. చాలా థ్యాంక్స్ అండి. తీసుకో బాబు. జోడికాయలు ఇవి బాగా ఇష్టం అనుకుంటా. తీసుకోండి, సీనిగాడు దొరికేస్తాడు. తినండి. కొబ్బ తీసి ఆ పంటది కానీ నన్ను తీసుకురమ్మని నేను పంపించిందా? తీసుకో బాబు, రిటర్న్ కూడా నా పనిలోనే. హలో యశస్వి, కత్తిసి నన్ను ఇల్లు ఇక్కడేనా? జూ నుంచి తప్పించుకొచ్చిన గొన్నెంగులోనా? ఎవడరా నువ్వు?
ఐఎమ్ రాజు, అబ్బాయి రాజు ఫ్రమ్ భీమావరం. కదిసినన్నయ్య సాహస బాలుడు అవార్డు నాకు ఇప్పిస్తాన్నారు. అన్నయ్య ఉంటే అవార్డు తీసుకుని అలాగే వెళ్ళిపోతాను. బయట కూడా తీసుకొచ్చా అండి. చెప్పండి రాబు అంకుల్, అన్నయ్య ఎక్కడ ఉన్నారు? మాంగారు ఏంటి అన్నయ్య అన్నయ్య అన్నాడు కొంపదీసి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ తో ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు ఏ డూబ్నాను గోకారండి. మీది గోకే వయసు కాదు కదా. ఏంట్రై మీటింగ్ ఇడ్ని కూడా బండి ఎక్కించండి. ఏయ్, హే, హే, ఈగ నువ్వేంటి ఇక్కడ? మళ్ళీ నాకు తగిలాడు. ఏంటి? మీదేంటి సార్ ఇంత చిన్నగా ఉంది? నీదెంతుంది? నాది అటు ఇటుగా ఇంత లెంత్ ఉంటుంది సార్. అంత బరువు ఎలా మోసేవరా? అంత బరువు ఉంటుంది కాబట్టి తాత ఫోటో పక్కన పెట్టండి సార్. గన్ను పెట్టండి. పచ్చి పులుసు ఆపండి. బండి పోనీ.